అని తప్పట్లో ఓకే సార్. చేసిన యువర్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్న ప్రతి కాలేజ్ ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్, ఫ్రెండ్స్, ముఖ్యంగా రంగసాయి గారు, ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ ఇక్కడికి వచ్చి నా శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, రంగసాయి గారు ఇచ్చిన సందేశం ముందు ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మెంటే పద్మనాభ గారు అబ్బాయి ప్రస్తుతం మన సెక్రటరీ కరెస్పాండెంట్ మెంటే రామ్మోహన్ గారి పుట్టినరోజు అని చెప్పేసి ఉదయం తెలిసింది. అనుకోకుండా ఈ గ్యాదరింగ్ జరగడం చాలా సంతోషం. సో ఈ శుభ సందర్భంగా సెక్రటరీ గారిని భగవంతుడు సకల ఆయుర్వేదాలు ఇచ్చి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మన రంగసాయి గారు చెప్పినట్టు రాజకీయ ప్రవేశం చేయాలి. ఎందుకంటే వారసత్వ హక్కులు ఉంటాయి. పద్మనాభం గారు చాలా సంవత్సరాలు చేశారు రాజకీయంలో. ఆ రాజకీయ పరంపర మనం కొనసాగించాలంటే రామ్మోహన్, ఎందుకంటే రామ్మోహన్ పేరు పెట్టారు ఎందుకంటే ఆయన రామ్మోహన్ లోహియా బీజేపీ సోషలిస్ట్. సో దగ్గరికి ఏంటంటే బీజేపీ దగ్గరలో ఉంది. సో ఏమో భగవంతుడు ఎలా రాశారో తెలియదు కానీ ఆయన అందరూ, ఎందుకంటే మన అందరూ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయన రంగప్రవేశం చేస్తే రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడున్న సపోర్ట్ ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటుంది, అభివృద్ధి రావాలని చెప్పేసి ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా నా ఆశీస్సులు. ఎందుకంటే పద్మనాభం గారు తీసుకొచ్చి, పద్మనాభం కూడా వస్తున్నప్పుడు ఏంటి ఫార్మసీ కాలేజ్ నా చేతిలో పెట్టారు, నేను చూసుకుంటాను మీరు జాగ్రత్తగా అని చెప్పేసి ఈవేళ నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట, ఆయన వాగ్దానాలు, ఆయన నన్ను ఏదో రకంగా తీసుకొచ్చారో ఇంచుమించు 15 సంవత్సరాలు అక్కడ పూర్తయింది. సో ఈ శుభ సందర్భంగా ఎందుకంటే నేను ఏ పని చేసినా పద్మనాభం గారి పని, ఆయన ఆశీస్సులని అనుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కూడా కారణం ఆయనే. ఎందుకంటే ఆ రోజు నా చేతిలో పెట్టి మీరు ఎలా చేస్తారో చేయండి అన్నారు. సో నేను టుడే ఐ ఫీల్ హ్యాపీ, ఐ డిడ్ మై జాబ్. సో అందరూ కూడా మన వంతుగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మనోహర్ గారు మరొక సొసైటీలో పద్మనాభం గారు అంటే డెఫినెట్గా వచ్చేవారు, కానీ ఆవిడ చేసిన సేవ మాత్రం ఎవరూ మర్చిపోలేరు. పద్మనాభం గారికి అంత సేవ చేశారు. నేను ఎందుకంటే ఐ సీన్ విత్ మై ఓన్ ఐస్. ఏ కోడలు కూడా అలా చేయరు. అంచేత వచ్చిన వెంటనే లాస్ట్ టైం కూడా అదే జరిగింది, దూరంగా ఉంటానంటే అమ్మ దగ్గర గారు అబ్బాయి దగ్గరనే కాకుండా మెంటే రామ్మోహన్ గారు భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ కరెస్పాండెంట్ గా ఈ రోజు ఆయన అందిస్తున్నటువంటి సేవలు ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు, చాలా అజరామరం. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు మా కళాశాల మళ్ళీ రాష్ట్రంలోనే గొప్ప విద్యా సంస్థలుగా వెలుగుతున్నాయి. ఈ రోజు అటువంటి రామ్మోహన్ గారు ఇంకా ఉన్నత పదవులు అభివరించాలని, ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్య ఆరోగ్య భోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మెంటే పద్మనాభం గారు అంటే అసలు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెలియని వారు లేరు. నిజం చెప్పాలంటే ఆయన గండికోట మేధావుగా పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు గుర్తించారు మన పద్మనాభం గారిని. అది మన ప్రాంతానికే గర్వకారణం. మరి ఆయన రాజకీయ పరంపరలలో నిజంగా చేసినటువంటి విషయాలు మరి చెప్పలేని అటువంటి మహోన్నత వ్యక్తి. మరి కళాశాల కేజీఆర్ కళా స్థాపన నుంచి కూడా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గా ఆ కళాశాలకి ఆయన చేసినటువంటి సర్వీసెస్ మనం ఎవరిని చెప్పలేం. అటువంటి మహనీయుని పుత్రుడు మనోహర్ కూడా ఇవాళ కళాశాల గురించి అభివృద్ధి పదంలో నడవడానికి ఆయన వంతైన కృషి చేస్తున్నారు. తండ్రి ఆశయాలు నిలబెడుతూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మనోహర్కి ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఇటువంటి సేవలు చేయాలని కోరుకుంటూ, మరి ఈయన కూడా రాజకీయాల్లోకి వచ్చి కొట్టండి
రాజకీయాల్లోకి వచ్చి వారి తండ్రి గారి లాగా దేశంలో పేరు తెచ్చుకోవాలని నేను ఎందుకంటే యువత ఇవాళ నిర్వీర్యంగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ పేరు చెప్పగానే పలానా పద్మనాభం గారు అబ్బాయి అంటే రేగనే ఉంది దేశంలో మీకు. అటువంటిది మీరు వస్తే ఒక రకమైన స్పందన ఏర్పడుతుంది. నా ఉద్దేశం ఇవాళ 56వ పుట్టినరోజు 57వ పుట్టినరోజుకి మన వాడు దేంట్లోనూ దాంట్లో ఒక రాజకీయ పార్టీలో చేరాలని నేను కోరుకుంటూ మరి ఒక్కసారి ఆశీర్వదిస్తూ Education Society Secretary and Correspondent, sir. Sir, you are our beloved secretary, sir. Your soft nature and everything cooperation and your helpingness very nice, sir. Very meanless, countless. So we are very happy, sir. We are doing in our great institution. We are working. So thank you so much, sir. Thank you once again. Many more happy returns of the day, sir.